అన్నారండి. ఈ వీడియోలో అయితే ప్రైస్ అందుబాటులో ప్రైస్ ఉండి అరౌండ్ బిలో 100 ట్రేడ్ అవుతున్న స్టాక్స్, బిలో 50 ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో మల్టీ బ్యాగర్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ టైగర్ లాజిస్టిక్స్. అండ్ ఈ టైగర్ లాజిస్టిక్స్ స్టాక్ ఇట్ ఈస్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్ లాంగ్ టర్మ్‌లో 2020లో రూ. 3 నుంచి స్టాక్ అయితే 70 అరౌండ్ మీకు 80 వరకు అయితే వెళ్ళింది స్టాక్. ప్రస్తుతానికి రూ. 40 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో నేను అనుకుంటున్నాను ఈ క్వార్టర్‌లో టైగర్ లాజిస్టిక్స్ బెస్ట్ Q4 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. సో ఫర్దర్‌గా కంపెనీ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్‌లో బెస్ట్ రిటర్న్స్ పోస్ట్ చేయగలిగితే కనుక ఈ 35-40 మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి ఫర్దర్‌గా అప్ ట్రెండ్ వస్తే స్టాక్ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్‌లో ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ కమ్ టు టైగర్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ ఇది. అండ్ ఇవి ఫైనాన్షియల్స్. సో ఆర్ఓఈ ఈజ్ హెల్దీ. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ ఇందాక చెప్పినట్టు ఈ క్వార్టర్‌లో సేల్స్ పెరిగాయి. అండ్ ఈ క్వార్టర్‌లోనే ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. మార్చ్ 2024లో ఓవరాల్‌గా 4 క్వార్టర్ యావరేజ్ కాబట్టి 240 crore మాత్రమే సేల్స్ వచ్చాయి. 13 crore ప్రాఫిట్ వచ్చింది. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ప్రాఫిట్స్ తగ్గాయి. బట్ లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిటబిలిటీకి అయితే వచ్చింది. సో కంపెనీ స్టెబిలిటీ ప్రాబ్లమ్ ఇక్కడ. సో అందుకని నెక్స్ట్ 1 ఆర్ 2 క్వార్టర్స్‌లో కంపెనీ ఇఫ్ పోస్ట్ బెటర్ ఫైనాన్షియల్స్ స్టాక్ ప్రైస్‌లో మంచి ట్రెండ్ రావచ్చు. అండ్ ఎఫ్ఐఎస్‌కి రీసెంట్‌గా వాటా పెంచుకున్నారు. అంటే స్టాక్ కరెక్షన్ జరిగిన తర్వాత 8.19% స్టేక్ వచ్చింది ఎఫ్ఐఎస్‌కి. అండ్ ప్రమోటర్ వాటా ఈజ్ హెల్దీ. అండ్ రిటైల్ పార్టిసిపేషన్ వాటా ఈజ్ 35%, నాట్ బ్యాడ్. అండ్ ఆర్ఓఈ దట్ ఈస్ ఆర్ఓసిఈ ఈజ్ పెరుగుతూ వస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ రీసెంట్ టైంలో ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద తగ్గాయి. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఈ ఇయర్ స్టాక్ చాలా మటుకు ఫాల్ అయింది కాబట్టి సో పాసిబుల్లీ స్టాక్ అరౌండ్ 35-40 మధ్యలో ఒక కన్సాలిడేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. అండ్ కమ్ టు ఇంకో స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్. సుజ్లాన్ ఆర్ఓఈ ఈజ్ 28.4% అండ్ ఆర్ఓసి ఈజ్ 25%. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఇది. సో 3 ఇయర్ బేసిస్ మీద ఇట్ ఈస్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. సో కంటిన్యూస్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే క్లియర్గా కనబడుతుంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. సో జనరల్గా మల్టీ బ్యాగర్ స్టాక్స్లో క్వార్టర్లీ రిజల్ట్స్ లైక్ ఎవ్రీ ఇయర్ మనకి 4 టైమ్స్ కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. ఈ 4 టైమ్స్ కూడా ఎవ్రీ క్వార్టర్ సేల్స్లో గ్రోత్, అంటే ఒక క్వార్టర్ నుంచి ఇంకో క్వార్టర్కి పర్ఫార్మెన్స్ అయితే పెరగాలి. అండ్ నాట్ ఎవ్రీ క్వార్టర్ బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే అప్ ట్రెండింగ్లో ఉండాలి. సేల్స్తో పాటు ప్రాఫిట్స్ కూడా పెరగాలి. సో దట్ స్టాక్ ప్రైస్ కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. సో ఆ కేటగిరీలోనే ఈ స్టాక్స్ని కన్సిడర్ చేయాలి. అండ్ సుజ్లాన్ ఎనర్జీ కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి సేల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సీ ద సేల్స్ ట్రెండ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ ద లాస్ట్ 4 క్వార్టర్స్. దిస్ ఈజ్ ఫస్ట్ ఇలా 4 క్వార్టర్స్ నుంచి ట్రెండ్ అయితే సేల్స్ పెరుగుతున్నాయి. అండ్ కమ్ టు ద నెట్ ప్రాఫిట్ ఈజ్ ఫ్రమ్ ద లాస్ట్ 4 క్వార్టర్స్ నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. అండ్ ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ ఇయర్ 660 crore ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తగ్గింది. బట్ దట్ ఈస్ ఫైన్. సో కంపెనీ లాస్ట్ ఇయర్ అదర్ ఇన్కమ్ 2739 crore అదర్ ఇన్కమ్ వచ్చింది కాబట్టి మీకు ఆ ప్రాఫిట్ కనబడుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ప్రాఫిటే. అండ్ ఇది సుజ్లాన్ ఎనర్జీ స్టాక్కి సంబంధించిన క్వార్టర్లీ ఎవ్రీ క్వార్టర్ గ్రోత్. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా ఎఫ్ఐఎస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన స్టాకే. సుజులాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మల్టీ బ్యాగర్ స్టాక్ కింద లాంగ్ టర్మ్ డ్యూరేషన్కి. ఇంకొక కంపెనీ ఉత్కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ ఈ స్టాక్ ఆర్ఓ ఈజ్ హెల్దీ అండ్ ఎస్ఎఫ్బి సెగ్మెంట్లో ఉంది. బ్యాంకింగ్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ ఇది. దిస్ ఈజ్ 1 year చార్ట్. రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓలో లిస్ట్ అయిన స్టాక్ ఇది. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కంటిన్యూస్గా స్టాక్ అయితే గ్రో అవుతూ వస్తుంది. 4 క్వార్టర్స్ నుంచి రెవెన్యూ పెరుగుతూ వస్తుంది బ్యాంక్ది. అండ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంక్రీజింగ్. సో నెట్ ప్రాఫిట్ ఈజ్ హెల్దీ. ఎన్పిఎస్ కూడా ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద ఎన్పిఎస్ చాలా మటుకు తగ్గాయి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే రెవెన్యూ ఈజ్ లుకింగ్ గుడ్ అండ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్. అండ్ ఓవరాల్గా ఈ కంపెనీ కూడా వెరీ గుడ్ ప్రమోటర్ హోల్డింగ్ దట్ ఈస్ 70% దగ్గరగా. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఓన్లీ 20% ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్ ఇది. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద డెఫినెట్గా ఈ స్టాక్ అయితే మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఉత్కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే. ఇంకోటి స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్కి సంబంధించి ఇట్స్ ఎ మైక్రో క్యాప్ స్టాక్. అండ్ కరెంట్ ప్రైస్ ఇస్ 55 దగ్గరగా ఉంది. బుక్ వాల్యూతో పోల్చుకుంటే నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ 52 వీక్ హై నుంచి కొద్దిగా కరెక్షన్ కూడా జరిగింది ఈ ఇయర్ అక్యూములేట్ చేసుకోవడానికి. హెల్దీ ఫైనాన్షియల్స్. 80 రూపీస్ నుంచి స్టాక్ ఫాల్ చూడండి ఆల్మోస్ట్.
అండ్ ప్రస్తుతానికైతే ఒక అక్యుములేషన్ అయితే ఈ ప్రైస్ దగ్గరగా జరిగి ఉంటది. అండ్ లాస్ట్ 10 ఇయర్ డేటా చూడండి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా స్టాక్ ఈజ్ ఎ మల్టీ బ్యాగర్ స్టాక్. మాక్సిమం టైమ్ ఫ్రేమ్‌లో స్టాక్ ఎలా పోయిందో చూడండి. సో, ఆల్మోస్ట్ మీకు 3, 4 రూపీస్ నుంచి స్టాక్ అయితే 75, 80 రూపీస్ వరకైతే వెళ్ళింది. అండ్ స్టిల్ స్టాక్ ప్రస్తుతానికి కరెక్షన్ తర్వాత ఒక అట్రాక్టివ్ ప్లేస్‌లో అయితే కనబడుతుంది అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ కమ్ టు ద ఫైనాన్షియల్స్ చూద్దాము. సో, ఫైనాన్షియల్స్ కూడా మీకు ఒక స్టేబుల్ ఫైనాన్షియల్స్ కనబడుతున్నాయి. రెవెన్యూ ఫ్రమ్ ద లాస్ట్ 4 క్వార్టర్స్ పెరుగుతూ వస్తున్నాయి. ప్రాఫిట్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 4 క్వార్టర్స్. సో, ఎన్‌పీఎస్ తగ్గాయి చాలా మటుకు ఈ స్టాక్‌ది. అండ్ వెరీ గుడ్ ఫైనాన్షియల్స్ ఎఫ్ఐ 2024లో కంపెనీ ప్రాఫిట్స్ 9 crore వరకైతే ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది ఈ స్టాక్. అండ్ ద ఓన్లీ కన్సర్న్ ఈజ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఈజ్ 80% స్టాక్‌లో. అండ్ ప్రమోటర్‌కి ఓన్లీ 20% వాటా అయితే ఉంది. సో, ఇదొక్కటి కన్సిడరేషన్‌లో అయితే పెట్టుకోవాలి. అండ్ కమ్ టు ఇంకో కంపెనీ టీపీఎల్ ప్లాస్టిక్. సో, టీపీఎల్ ప్లాస్టిక్ లాస్ట్ 5 ఇయర్ డేటా చూడండి. కంటిన్యూయస్‌గా స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. మధ్య మధ్యలో మీకు కరెక్షన్ జరిగినా కూడా. ఇది కూడా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి స్టాక్ కంటిన్యూయస్‌గా గ్రో అవుతుంది. అండ్ కమ్ టు స్టాక్‌కి సంబంధించి ఆర్ఓ ఈజ్ 16.2%గా ఉంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ ఫైనాన్షియల్స్ చూద్దాము. స్టేబుల్‌గా ఫైనాన్షియల్స్ అయితే గ్రో అవుతున్నాయి రీసెంట్ టైమ్‌లో. ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. ప్రాఫిట్స్ డబుల్ అయ్యాయి లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే. అండ్ సేల్స్ అనేవి లాస్ట్ 5, 10 ఇయర్స్ నుంచి కూడా సేల్స్ పెరుగుతున్నాయి. ప్రాఫిట్స్‌లో హైయెస్ట్ ప్రాఫిట్ కంపెనీ అయితే ఇవ్వగలిగింది. సో, ప్రమోటర్‌కి ఎక్కువ శాతం వాటా ఉంది 75% అండ్ రిటైల్ పార్టిసిపేషన్ 25%. సో, హెల్తీ ప్రమోటర్ వాటా అండ్ హెల్తీ రిటైల్ పార్టిసిపేషన్. సో, టీపీఎల్ ప్లాస్టిక్ కెన్ బి ఒక హై రిటర్న్ ఇచ్చే స్టాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టాక్ మధ్య మధ్యలో కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. బట్ ట్రై టు ఎవరైతే లోయర్ లెవెల్ దగ్గరగా స్టాక్‌ని అక్యుములేట్ చేసుకున్నారో బెస్ట్ రిటర్న్స్ అయితే రావచ్చు. టెక్నికల్ సెన్స్‌లో లోయర్ లెవెల్స్ మీన్స్ స్టాక్ ఎప్పుడైతే 200 బిలో మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ కంటే కూడా ఫాల్ అయ్యి ఎప్పుడైతే ఒక అప్ ట్రెండ్‌లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ ఉంటదో అక్కడ మీరు అక్యుములేట్ చేసుకుంటే గనక దట్ ఈస్ అ ప్లేస్. అక్కడి నుంచి మీకు షార్ట్ టర్మ్‌లో కూడా ఒక గెయిన్స్ అయితే రావచ్చు. సో, మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఆ టైంలో. సో, టీపీఎల్ ప్లాస్టిక్ ఒకటి బెటర్ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్ కేటగిరీలో ఉంది. ఇంకోటి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది కూడా ఎస్ఎఫ్‌బి కేటగిరీలో ఉంది బ్యాంక్ అయితే. హెల్తీ ఫైనాన్షియల్స్ ఎఫ్‌ఈ 10 కలిగిన స్టాక్ ఇది. అండ్ రీసెంట్ టైమ్‌లో స్టాక్ ఎలా పోయిందో చూడండి. సో, 2020 నుంచి స్టాక్ యొక్క ప్రైస్ మొమెంటమ్ ఇది. నాకు తెలిసి స్టాక్ ఇక్కడ ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్ దగ్గరగా ఉంది. ఇఫ్ నాట్ 90, 80-90 మధ్యలో అయితే స్టాక్‌లో డెఫినెట్ అక్యుములేషన్ రావచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్స్ ఒకవేళ బ్యాడ్‌లీ ఫాల్ అయితే తప్పించి స్టాక్ పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. అండ్ పీ&ఎల్ చూసినా కూడా లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి రెవెన్యూస్ పెరుగుతున్నాయి. ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రాఫిట్ ఈజ్ 208 crore నెట్ ప్రాఫిట్ ఈ క్వార్టర్‌లో. ప్రతి క్వార్టర్ ప్రాఫిట్‌లో గ్రోత్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. సో, హెల్తీ ఫైనాన్షియల్స్ అండ్ ఈవెన్ ఇయర్లీ బేసిస్ మీద కూడా మీకు హెల్తీ రెవెన్యూ గ్రోత్ అయితే కనబడుతుంది. హెల్తీ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఆల్మోస్ట్ ఇక్కడైతే చూడొచ్చు. సో, దట్ ఈస్ ద రీజన్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ డైరెక్ట్లీ ఇంప్లికేటెడ్ టు ద స్టాక్ ప్రైస్ కాబట్టి అలా స్టాక్స్‌ని అయితే షార్ట్ లిస్ట్ చేయాలి. ఎఫ్ఐఎస్ 20% వరకు వాటా ఉంది. డిఐఎస్‌కి 46% వాటా ఉంది. పబ్లిక్ వాటా 35% ఉంది ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో. సో, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, టీపీఎల్ ప్లాస్టిక్ కానీ, ఉత్కర్ష్ కానీ, సుజ్లాన్ కానీ, టైగర్ లాజిస్టిక్స్ కానీ స్టాక్స్ అన్నీ కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ వైస్ సేల్స్, బెటర్ ఫైనాన్షియల్స్ అయితే పోస్ట్ చేయగలుగుతున్నాయి. అండ్ ఇట్ కెన్ బి కమింగ్ క్వార్టర్స్‌లో ఇదే గ్రోత్ మొమెంటమ్ కంటిన్యూ చేయగలిగితే కంపెనీస్ సో, డెఫినెట్‌గా ప్రైస్‌లో కూడా మంచి ప్రైస్ రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవి క్వార్టర్లీ గ్రోవర్స్ అండ్ కెన్ బి పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్ కమింగ్ ఇయర్స్‌లో. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.